అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను త్రిపుర. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చిర్రావూరి అనంత శర్మ గారు. మనకున్న సందేహాల్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. సో గురువుగారు, చాలా మందికి శ్యామలాదేవి నవరాత్రుల గురించి తెలియదు, ఆ పూజా విధానం గురించి కూడా ఎవరికి ఏం తెలియదు. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ పూజా విధానం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్పగలరా గురువుగారు? తప్పకుండాను. ప్రధానంగా శ్యామల అనేది దశవిద్య మహావిద్యలు ఏవైతే ఉన్నాయో దశవిద్యలు, అందులో చివరిదైన మాతంగి దేవి అంటారు. మరో పేరు శ్యామలాదేవి అంటారు. అయితే శ్యామలాదేవి యొక్క ఉపాసన లేదా ఈ దశ మహావిద్యల ఉపాసన అనేది ఖచ్చితంగా ఆ మంత్ర ఉపదేశం ఉన్న వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి దీనికి మరో పేరు కూడా ఉన్నది ఏమిటి అంటే గుప్త నవరాత్రులు అంటారు. అంటే అందరూ చేసుకునేది కాదు, గోప్యంగా ఉండేది. ఎందుకు గోప్యము అంటే ఆ పూజా విధానము మిగతా పూజలు చేసినట్టుగానే ఉంటుంది. అయితే నైవేద్యాల్లోనూ వాటిల్లోనూ ప్రత్యేకించి మెడిగా చేయడం, ఆచరించి ఇవన్నీ కొంచెం విశేషంగా చెప్తారు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉందనుకోండి, ఏం చేస్తారు? అందరూ చేసుకుంటారు. వ్రతం చెప్పుకోవడం, కథ చెప్పుకోవడం, చేసేసుకోవడం, ప్రసాదం ఏదో ఒకటి పెట్టేసేయడం జరుగుతుంది. కానీ ఇది చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మంత్రం ఉపదేశం ఉండాలి. అందులో కొన్ని నియమాలు ఉంటాయి, మడి ఆచారం వ్యవహారం ఉంటాయి. అది లేనందువలన వచ్చే సమస్యలు ఉంటాయి. ఎంత విశేషం అంటే మామూలుగా మాట్లాడే మాటల్లో అక్షరదోషాలు రాకూడదు అంటారు, లేదా అపశబ్దాలు పలకూడదు అంటారు. అంటే మంచి కానిదాన్ని, చెడు శబ్దాన్ని మనం ఉచ్చరించకూడదు అనేది ప్రధానమైన నియమం చెబుతారు. ఈ ఉపదేశం తీసుకుని సాధన చేసే వాళ్ళల్లో ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే కోపం రాకూడదు. కోపం వస్తే తపస్సు నశించిపోవడంతో పాటుగా దాని యొక్క ప్రభావం అవతల వాళ్ళ మీద చాలా తీవ్రంగా వస్తుంది. ఈ మనోనియంత్రణ లేకపోతే ఈ సాధన అనేది ప్రమాదకరం అవుతుంది అవతల వాళ్ళకిను వాళ్ళకు కూడా. ఎందుకు అంటే కోపం వచ్చి గమ్మున ఏదైనా అపశబ్దం వాడారనుకుంటే అది వాళ్ళ మీద ప్రభావం, దోష ప్రభావం చూపిస్తే పాపం మళ్ళీ వస్తుంది. రిజల్ట్ కనిపించేస్తుంది. నాకు బలం ఉంది కాబట్టి నేను కొట్టేస్తాను అవతల వాడిని అనుకుంటే కొట్టేయచ్చు. కానీ కొట్టిన తర్వాత దాని పర్యవసానాలు అనుభవించవలసి వస్తుంది. అలాగా ఉపదేశ సంబంధమైన విషయాల్లో నియమాలు, నిష్ఠలు చాలా ఉంటాయి. ఏదో ఎక్కడ పడితే అక్కడ తినేసాము, బయటకు వెళ్తే నేను ఆకలి కాగడం కష్టం కాబట్టి ఏదో హోటల్కి వెళ్ళాను, టిఫిన్ తినేసాను, ఇలాగా అనుసరించడానికి వీల్లేదు. చాలా నిష్ఠగా ఉండాలి. అలా నిష్ఠగా ఉండవలసినవి కాబట్టి, అందరూ చేయలేనివి కాబట్టి, మంత్రాన్ని ఒకసారి చెప్పిన తర్వాత ఎవరికైనాను ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారు. అలా చేసినందువలన ఏమవుతుంది? ఎవరైతే ఉపదేశించారో వాళ్ళకు కూడా దోషం వస్తుంది. అంటే మనకి పెద్దవాళ్ళు ఇదివరకు విద్య నేర్పించాలంటే ముందు అర్హత చూడాలి అంటారు. నేను పనికిరానా అని ప్రశ్నించేవాళ్ళు ఉంటారు. పనికి రాకపోవడం కాదు, ఆ విద్యని ఎలా వినియోగిస్తాడో. ఇప్పుడు తుపాకీ తీసుకెళ్ళి పిచ్చివాడి చేతిలో పెట్టామనుకోండి, ఏమిటి పరిస్థితి? కాబట్టి అలాగా మనం తీసుకునే ఉపదేశము ఒక గురువు, సాధన చేసే గురువు దగ్గర తీసుకోవాలి. అక్కడ గురు శుశ్రూష చేసి ఆ విధానాన్ని నేర్చుకోవాలి, నియమాలు తెలుసుకోవాలి, లోపాలు రాకుండా చూసుకోవాలి. అలా ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు ఇస్తారు. లేకపోతే ఏమవుతుంది? కార్ డ్రైవింగే కదా, క్లచ్ తొక్కడమే కదా, బ్రేక్ వేయడమే కదా. ఎవరు లేకపోతే క్లచ్ తొక్కాలి, ఎవరైనా అడ్డొస్తే బ్రేక్ వేయాలి, ఎటు వెళ్ళా అంటే అటు తిప్పాలి. ఇది తెలిస్తే సరిపోయిందా? ట్రైనింగ్ అవసరం లేదా కారుకి? మరి అది ఊరికే అస్త్రము శస్త్రము అంటారు కదా. అస్త్రము అనేదానికి, శస్త్రము అనేదానికి తేడా తెలుసుకుంటే, శస్త్రము అంటే మనకి శస్త్రచికిత్స అంటారు, ఆపరేషన్స్. అంటే ఒక సాధన మాత్రమే, ఒక సాధన ఉంటుంది, ఆ సాధనంతో చేసే పని. అస్త్రానికి ఏమిటి తేడా అంటే దాన్ని మంత్రించి విడిచిపెడతారు. ఈ మంత్రించి విడిచిపెట్టినప్పుడు మామూలుగా ఒక చాకిలా విసిరేస్తే అవతలాలకు గుచ్చుకుంటే చిన్న గాయం అవుతుంది, అంతకంటే పెద్ద ఇదేం లేదు. ఇంకా బలంగా విసిరితే దిగిపోతే ప్రాణానికి ప్రమాదం కావచ్చు ఒక వ్యక్తికి. ఒక గన్తో షూట్ చేస్తే ఒక వ్యక్తికి ఇబ్బంది రావచ్చు. అదే అస్త్రం అయినట్లయితే వేల మందిని ఒకేసారి చంపేయగలిగేంత శక్తి ఉన్నది. అలాగా మంత్రానికి అంత శక్తి ఉన్నప్పుడు ఆ మంత్రం ప్రయోగించాలనుకున్నా, సాధన చేద్దాం అనుకున్నా, మంత్రము దోష ప్రభావాన్నే ఇస్తుందని చెప్పట్లేదు. కానీ ఈ మంత్రాన్ని సాధన చేసే మనిషి యొక్క మానసిక స్థితి అనేది ప్రభావాన్ని చూపించేది. అతను చేసే సంకల్పం అనేది ప్రభావాన్ని చూపించేది. కాబట్టి ఏమవుతుంది? అతను సాధన చేసుకున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుందాము అనే ఆలోచన చేస్తే ఇబ్బంది లేదు.
ఏ విద్య అయినా సరే, ఇప్పుడు ఈ దశమహావిద్యల్లో ఏదైనా సరే అల్టిమేట్గా చేసేది ఏమిటి అంటే మోక్ష సాధనకి వినియోగించుకోవాలి. స్వార్థ చింతనతో కనుక ఈ విద్యల్ని అభ్యాసం చేస్తే అది దోషాన్ని ఇస్తుంది. అంచేత ఇవి గుప్త నవరాత్రులుగా విశేషంగా అమ్మవారిని పూజించడం అనేది చెప్తారు. ఈ మహాకాళి, బగళ, శ్రీ విద్య ఇలాంటివన్నీ కూడా వీటిలో భాగాలుగా, కాళి ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఈ శ్యామలాదేవి అనేది సరస్వతి స్వరూపంగా చెబుతారు ప్రత్యేకించి. ఆవిడని ఉపాసన చేసిన వారు మనకి కాళిదాసు ఉదాహరణ. ఎంత గొప్పవాడయ్యాడు. కాబట్టి అటువంటి ఉత్తమమైనది కాబట్టి దాన్ని జ్ఞానం పొందేవాడు సద్వినియోగం చేసుకునేలాగా ఉండేలాగా ఆలోచించుకోవాలి. అంచేత వీటిని గుప్త నవరాత్రులుగా మనం పూజించడం జరుగుతుంది. నవరాత్రుల్లో ఎలాగైతే సహజంగా మనం పీఠం పెట్టుకుని ఒక కలశం పెట్టుకుని పూజ చేస్తామో ఆ 9 రోజులు కూడా అంత విశేషంగానూ చేస్తారు. అయితే లోపాలేమీ రాకూడదు అనేది చాలా ప్రత్యేకంగా చెప్పేది. కాబట్టి అందులో మనకి చేసే షోడశోపచార పూజ కావచ్చు, పంచోపచార పూజ కావచ్చు, చతుషోపచార పూజ కూడా చేయొచ్చు. 64 ఉపచారాలు ఉంటాయి. అందులో నాట్యం చేసి ప్రదర్శన చేయడం అమ్మవారికి అలాగనమాట. కాబట్టి అంత విశేషంగానూ దాన్ని చేసుకుంటాం. గురుగారు, ఒక చిన్న అనుమానం. అంటే నార్మల్గా మనం ఈ వ్రతం చేసేటప్పుడు ముందు అంటే ఒక వారం రోజుల నుంచి చాలామంది నాన్ వెజ్ తినకుండా ఉండడము అలా చెప్తూ ఉంటారు పెద్దలందరూ. సో ఈ వ్రతం చేసేటప్పుడు కూడా మనం అలాంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి గురుగారు? ఇక్కడ దశమహావిద్యలలో ప్రధానమైన మూలం కావాల్సింది ఏమిటి అంటే ఆచరించే వాళ్ళు విభిన్న రకాలుగా ఆచరించవచ్చు, కానీ అది వాళ్ళకి అనుమతించిందా అనుమతించనిదా. ఇప్పుడు కామాఖ్య ఆలయం ఉంది, అక్కడ బలులు ఇస్తారు. ఈ బలి అనేది సహజంగా అమ్మవారికి చేయడము అనేది జరుగుతూ ఉంటుంది. దేనికి చేస్తారు అంటే అక్కడ ఉగ్రదేవత అని చెబుతారు. ఉగ్రదేవతకి ఈ బలి ఇవ్వడము అనే లక్షణం సహజంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి బలులు ఇవ్వకుండా ఉండడం మంచిది కాదు చెప్పాలంటే. కారణం ఏమిటి అంటే అక్కడ శాంతింప చేయడము అనే లక్షణం ఒకటి అక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. రెండవది శక్తికి మూలం అక్కడ. ఈ శక్తి ఎటువంటి శక్తి కావాలి అంటే ఈ అమ్మవారిని పూజించే వారికి ప్రధానంగా రక్షణ అనే లక్షణం ఉంటుంది. అంటే రక్షించడం కోసం శక్తి కావాలి. ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద ఎవరో వెళుతున్నారు, లేకపోతే నాలాంటి వాడే వెళుతున్నాడు, ఎవడో బలవంతుడో రౌడీ వచ్చి వెంటాడుతున్నాడు, వాడిని కొట్టాలి లేకపోతే వాడిని ఆపాలి. పక్కనే ఒక పోలీస్ ఆఫీసరు లేకపోతే కొంచెం దేహదార్ఢ్యం బాగున్నవాడో ఉన్నాడు, ఎవరిని ఆశ్రయిస్తారు? పోలీసు. లేకపోతే కొంచెం బాడీ బిల్డ్ బాగా ఉన్నవాడిని ఆశ్రయిస్తారు. ఎందుకు? నమ్మకం. వాడు చేయగలడా లేదా తర్వాత విషయం. వాడు మనసుతో పిరికివాడు అయి ఉండొచ్చు, దెబ్బలాటకి వెళ్ళాలంటే భయపడి ఉండొచ్చు. కానీ ఈ శరీరాన్ని ఆకృతిని చూసి ఎలాగైతే మీరు ధైర్యాన్ని పొందుతున్నారో అమ్మవారి యొక్క స్వరూపం మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడేది. అమ్మ ఉంది, కోపం వస్తే కొడుతుంది. ఆ కొట్టినప్పుడు కూడా ఏం చేస్తాడు పిల్లవాడు? వెళ్ళి అమ్మనే పట్టుకుంటాడు. కొట్టద్దమ్మా కొట్టద్దమ్మా అని పారిపోడు అక్కడి నుంచి. కొట్టద్దని మళ్ళీ అమ్మనే పట్టుకుంటాడు. అలాగా ఉగ్రస్వరూపంలో ఉన్నా సరే రక్షణ చేయగలిగే శక్తి ఉన్నది కాబట్టి అక్కడ శాంతింప చేయడం కోసం బలి చేస్తారనమాట. ఆ బలి చేసినప్పుడు మరి అమ్మవారికి బలి ఇచ్చినప్పుడు ప్రసాదం తీసుకోవాలి, తినకుండా ఉండకూడదు. ఎవరు తినచ్చు అంటే బలి ఇవ్వదగిన వాడు ఇస్తే వాడు ప్రసాదంగా తీసుకోవచ్చు. మాంసాహారం నిషేధంగా చెప్పిన బ్రాహ్మణుడికి బలి ఇవ్వడం నిషేధం. అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే ప్రసాదంగా స్వీకరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఉపదేశం తీసుకుని ఆ నియమాన్ని అనుసరిస్తూ ఉన్నవాడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ అక్కడ ఏదైతే క్రోధాన్ని నిషేధం చెప్పారో ఆ క్రోధం వీడికి ఉండకూడదు. ఇది ప్రధానమైన నియమం. ఎందుకు? క్రోధం అంటే ఏమిటి అసలు అంటే నన్ను చూసి పలకరించాలంటే భయపడేలాగా ఉండకూడదు, నవ్వుతూ ఉండాలి ఎప్పుడూను. అలా నవ్వుతూ ఉండడం వలన ఆశ్రయించాలని, మనసులో ఉన్న కష్టం చెప్పుకోవాలని అవతల వాళ్ళకి కలుగుతుంది భావన. ఆ అభయం ఇవ్వడం అనేది పుణ్యప్రదం. అభయానికి వ్యతిరేకంగా ఏది జరిగినా అది విశేషమైన పాపాన్ని ఇస్తుంది. కాబట్టి అభయస్వరూపంగా అమ్మవారిని పూజిస్తారు. ఉగ్రదేవతనైనా సరే అభయస్వరూపంగానే పూజిస్తారు. కానీ ఆ శక్తికి మూలం ఏదో అది బలి ఇవ్వడం జరుగుతోంది. అంతవరకే అక్కడ మనం ఆలోచించవలసింది.
గురువుగారు ఇంకోటి వ్రతం చేసేవాళ్ళు కటిక నేల మీద పడుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనం ఈ వ్రతం చేసేటప్పుడు కూడా కటిక నేల మీద పడుకునే వ్రతం చేసుకోవాల్సి వస్తుందా గురువు? కటిక నేల అనడంలో అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే సౌఖ్యాన్ని శరీరం పొందడానికి ప్రయత్నం చేయకూడదు. అందులో ప్రధానంగా చెప్పే లక్షణం అంటే బ్రహ్మచర్యము అనే పదం వాడతారు అక్కడ. ఈ బ్రహ్మచర్యం అనే పదం వివాహం అయిన వాళ్ళకే ప్రత్యేకించి చెప్పాలా? వివాహం కాని వాళ్ళందరూ బ్రహ్మచారులే కదా, బ్రహ్మచర్యం ఏముంది ఇంకా అక్కడ అంటే అలా అనడానికి లేదు. ఎందుకు? బ్రహ్మచర్యం అనే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ కటిక నేల మీద అంటే ఉత్త నేల మీద ఎవరు పడుకోకూడదు, చాప వేసుకుని పడుకోవాలి. నిత్యము వాడే బొంతలు అవి వేసుకుంటే అంతకుముందు ఆ దీక్షలో లేనప్పుడు వాడిన బొంతలు కాబట్టి లేదా పక్కబట్టలు కాబట్టి అవి ఇక్కడ పనికిరావు. పైగా కొన్ని సందర్భాల్లో ఆ 9 రోజులు కూడా స్నానం చేయకుండా ఉండడము లాంటి నియమం అంటే ఈ సందర్భంలో ఉన్నది కాదు. మామూలుగా వ్రత దీక్ష తీసుకున్నప్పుడు ఉదాహరణకి 5 రోజులు పెళ్లి ఉంటుంది. ఈ 5 రోజుల పెళ్ళిలో 5 రోజులు స్నానం ఉండదు. దీక్షావస్త్రాలు అంటారు వాటిని. దీక్షావస్త్రాలతోనే కొనసాగాలి. అక్కడ స్నానం చేయకపోతే మరి ఏమి తినకూడదు కానీ ఎలా తింటారు అంటే అక్కడ ఆ నియమం వర్తించట్లేదు, దీక్షలో ఉన్నారు కాబట్టి. కొన్ని సందర్భాల్లో ఈ పారాయణ చేస్తూ ఉంటారు, భాగవతం పారాయణ, భాగవత సప్తాహాలు అవి చేస్తూ ఉంటారు. అలాగే రామాయణం పారాయణ చేస్తూ ఉంటారు. దీక్షగా చేసే ఉంటాయి అన్నమాట, ఇన్ని రోజుల్లో పూర్తి చేసేయాలి. అలా చేసేటప్పుడు ఆ సమయంలో మైల వచ్చినా పట్టదు. అంటే దానికి ఆ ప్రాధాన్యము పవిత్రత ఎక్కువైపోయాయి దీనికంటేను. కాబట్టి అలాగా ప్రత్యేకించి కొన్ని నియమాలు ఉన్నాయి దీక్షకి. ఆది ఉన్నందువలన దీక్షావస్త్రం ధరించి ఉన్నవాడు మిగతా వాడితో కలవకూడదు, విడిగా ఉండాలి. ఎందుకు? వాడేం పని చేసి వచ్చాడో తెలియదు. ఎలా ఉంటుందంటే కొన్ని వ్యవహారాల్లో ఆచారాల్లో శవం ఊరేగింపుగా వెడుతూ ఉంటుంది. వాళ్ళకి చెప్పిన నియమం ప్రకారము అలా వెళుతున్న వాళ్ళకి ఓసారి వెళ్ళి వీళ్ళు కూడా పట్టుకుంటే వాళ్ళకి ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది అని విశ్వసిస్తారు దాన్ని. అలాంటి వాడు ఎవడో వచ్చేసి వీడిని ముట్టుకుని వీడెవడో వచ్చి మళ్ళీ వీళ్ళని ముట్టుకుంటే అక్కడ నియమం పోయినట్టేగా. కాబట్టి ఇంతకుముందు ఏదైతే నియమం చెప్పామో బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమీ తినకూడదు అనే నియమాలు ఏవైతే చెప్పామో అలా ఇక్కడ చెప్పే నియమం దేనికోసం చెప్పారు అంటే దీక్ష భంగం కాకుండా ఉండడం కోసం చెప్పారు. కాబట్టి మిగతా సౌకర్యాలు ఏమైనా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే నిత్యము వినియోగించుకునే వాటినే వినియోగిస్తారు. కాబట్టి దాని అవసరం లేకుండా ఉండేలాగా కింద చాప వేసుకుని పడుకోవడము అనే విషయం చెప్పారు. చాప వేసుకుంటే మరి దానికి ఆ దోషం లేదా అంటే చాప ఇప్పుడంటే కొంచెం మీకు వైర్లు అవి వేసి చేస్తున్నారు, దారం వాడరు, పురుకోస వాడేవారు గతంలో. ఆ పురుకోస వాడినందువల్ల దానికి ఆ దోషం లేదు. కాబట్టి అటువంటివి వేసుకుని పడుకోవడము అనేది ఉంది. అలాగే విశేషంగా ధావళి అంటారు, అంటే గొర్రె యొక్క బొచ్చుతో తయారు చేస్తారు దాన్ని. అది ఉన్నిగా మామూలుగా బయటకు వచ్చే ప్రచారంలో మనకి మామూలుగా స్వెటర్ వేసుకుంటే ఏదైతే పదార్థం వాడుతున్నారో ఆ స్వెటర్ ఊలు అంటాము, అది వేరు. ధావళికి వాడే పదార్థం గొర్రె బొచ్చుతో చేసేది వేరుగా ఉంటుంది. దీనికి ఎంత విశేషము అంటే సర్వకాల సర్వావస్థల యందు ఎటువంటి దోషాలు ఉండవు. దానికి దోషం ఏమైనా వస్తే మనకు వస్తుంది తప్ప దానికి ఏం లేదు. అంటే తడవడం కూడా తడపక్కర్లేదు, ఉతకడం కూడా ఉతకక్కర్లేదు దాన్ని, అంత పవిత్రమైనదిగా చూస్తాం దాన్ని. అలాగే దర్భలు ఒకటి, ఈ దర్భచాపలు వేసుకుని పడుకోవడము అనేది అక్కడ చెప్పింది. అది పురుషులకు మాత్రమే వర్తిస్తుంది, స్త్రీలకు అది నియమం కాదు. అంటే స్త్రీలకు అది పనికిరాదు అనమాట, దర్భచాప పనికిరాదు. మళ్ళీ అది ఎందుకు అంటే అది ఇంకో చర్చలోకి పెడుతుంది. కాబట్టి అలాగా బ్రహ్మచర్య నియమం ఏదైతే చెప్పారో ఆ నియమాన్ని అనుసరించడం కోసమే ఈ జాగ్రత్తలు తీసుకోవడం. గురువుగారు అంటే వ్రతం చేసేటప్పుడు కానీ ఎటువంటి పొరపాట్లు చేయకూడదు గురువుగారు? వ్రత దీక్షలో ప్రధానంగా మనం ఏమేం చేయాలో చెప్పేస్తారు. ఆహార నియమాలు పాటించాలి అని చెబుతారు. ఈ ఆహార నియమాలు పాటించడం అనేది 10 రోజుల ముందైనా 20 రోజుల ముందైనా సరే అసలు తినడం దేనికండి? ఎవరినైనా కూర్చోబెట్టి ఆయన ఎందుకు తింటున్నావు అయ్యా అంటే అడిగిన ప్రశ్నలకి అన్నింటికి సమాధానం చెప్పలేక చివరిలో నాకు ఇష్టం కాబట్టి రుచిగా ఉంటుంది కాబట్టి తింటున్నాను సమాధానం చెప్పేసి ఊరుకుంటాడు అంతే. దాని తప్ప ఇంకా వేరే ప్రశ్నకి దేనికి కూడా సమాధానం ఉండదు సరిగ్గా. ఎందుకు అంటే దాని యొక్క అసలు అవసరం ఏమిటి అక్కడ ఉద్దేశంలో చెప్పింది అంటే క్షత్రియుడు అనేవాడు ప్రధానంగా సైనికుడిగా ఉండేవాడు, రక్షణ వాడి యొక్క బాధ్యత, వాడి యొక్క ధర్మం. కాబట్టి వాళ్ళకి శరీరం యొక్క దారుఢ్యము అనేది చాలా ప్రధానం. అది
ఈ పదార్థాన్ని స్వీకరించినట్లయితే ఆ దేహదారుఢ్యం అనేది ఇంకా బలపడుతుంది. వాడికి బుద్ధి యొక్క అవసరం తక్కువ, నైపుణ్యం యొక్క అవసరం ఉంది. కాబట్టి యుద్ధ నైపుణ్యాన్ని సంపాదిస్తాడు. బుద్ధి చతురత వాడికి అవసరం లేదు. అందుకే మంత్రి స్థానంలో ఉండేవాడు ఎప్పుడు బ్రాహ్మణుడే అయ్యాడు. ఎందుకు? శాస్త్రాధ్యయనం చేసి. ధర్మాన్ని అనుసరించేవాడు, శాస్త్రాధ్యయనం చేసినవాడు, వాడి ధర్మానికి కట్టుబడి ఉండి రాజు చంపేస్తాడన్నా సరే కరెక్టే చెప్పాలి. అవసరమైతే రాజు నాకు కొట్టైనా సరే సరిగ్గా చేయమనైనా శాసించగలిగే ధైర్యాన్ని కలిగి ఉండాలి ధర్మరక్షణ కోసం. వాడికి ఉన్న ఆలోచన వీళ్ళకి రావడం కష్టం. యుద్ధ నీతి వేరు, యుద్ధ నైపుణ్యం వేరు. ఇక్కడ మంత్రి యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రజల్ని కాపాడాలి అంటే, ప్రజల్ని కాపాడడం అంటే దేశం కాపాడడం. దేశాన్ని కాపాడితే లోపల జరిగే ధర్మాన్ని కాపాడినట్టు అవుతుంది. వాడు ధర్మాచరణ చేయగలుగుతాడు కనీసం. లేకపోతే ఏమవుతుంది, మన యుద్ధాలు జరిగాయి, మొత్తం వేరే వేరే చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు మొత్తం అందరూ వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ ప్రదేశాలను వదిలేసి, ఎంత ఆస్తి సంపాదించినా సరే. అలా వెళ్ళిపోయిన వాడు రేపు పొద్దున ఏదైనా కూర్చొని ఏ సత్యనారాయణతో చేసుకుందాం అనుకుంటే రూపాయి ఉంటుందా వాడి దగ్గర? కనీసం కాస్త బియ్యం నూకో ఉంటుందా? ప్రసాదమైన నైవేద్యం చేద్దామంటే అంటే ఏమైంది, ధర్మాచరణ చేయలేడు. స్నానం చేద్దామంటే నీళ్లు సదుపాయాలు ఉండవు, మనిషిని తాగడానికి దొరికితే గొప్ప. ఇప్పుడు ఏమైపోయింది, యుద్ధం జరగడం మంచిది కాదు. జరిగే పరిస్థితి వస్తే రక్షించడం వాడి బాధ్యత. కాబట్టి నిరంతరం వాడు సిద్ధంగా ఉండాలి. అలా ఉండడం కోసం శరీరాన్ని ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంచుకోవడం కోసం వాడు తీసుకునే ఆహారం అది, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఊళ్ళో ఉన్నాం కదా, మందలు పెంచగలం కదా అని చెప్పి గొర్రెలు పెంచేసి సందర్భం వచ్చినప్పుడు కోసులు తినేస్తాము అంటే దేనికోసం అని ఆలోచించద్దు. అది కాక దానిలో మరో లక్షణం ఉంటుంది. ఒక జీవి మరణించేటప్పుడు ఖచ్చితంగా భయపడుతుంది. ఆ భయం పుట్టినప్పుడు శరీరంలో ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది ఎంత ప్రమాదకారి అంటే పాము కాడుతో చనిపోయిన వాడు కూడా ఆ హార్మోన్ ఉత్పత్తి అయినందువలన హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. పాము కాటేసింది అంటే దానికి విషం ఉన్నా లేకపోయినా అయ్యో కాటేసింది అయిపోయిందని వీడికి కంగారు పడడం ప్రారంభం అవుతాడు, హార్ట్ అటాక్ వచ్చిపోతాడు. ఇవి సైంటిఫికల్గా ప్రూవ్ చేసినవే. పాము విషం వలన కంటే ఆ భయం వలన పోతారు అనేది ప్రూవ్ చేసినవి. ఇదే లక్షణము మన కరోనా సమయంలో కూడా వచ్చింది. కానీ ఏం చేశారు, హాస్పిటల్స్ వాళ్ళందరూ మేము ఏదో వైద్యం చేసేస్తాం, కాపాడేస్తాం, లేదా ప్రొటెక్షన్ ఇచ్చేస్తాం, ఆక్సిజన్ పెట్టేస్తాం అని చెప్పి జాయిన్ చేసేసుకుని 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు బిల్లులు వేసేసి వాడి చివరికి బయటికి వెళ్ళినా సరే, ప్రాణంతో బయటికి వెళ్ళినా సరే, ఆ కాపాడడం కోసం తెచ్చుకున్న డబ్బులు అప్పు చేసి తెచ్చుకుంటాడు సిద్ధంగా. అన్ని లక్షలు ఉండవు అందరి దగ్గర. అవి అప్పు తీర్చుకోవడం కోసం అని చెప్పి వాడి జీవితాన్ని పడంగా పెట్టాల్సి వచ్చే పరిస్థితి. ఎందుకు బతికామన్నా అనిపించే పరిస్థితి చివరికి. మన హాస్యానికి కూడా కొన్ని రీల్స్ అవి వస్తూ ఉంటాయి. ఏంట్రా అంటే 5 లక్షలు అప్పు ఉంది, ఏం చేయాలరా అంటే ఏం చేయలేక ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నం చేస్తే ఇంకో 5 లక్షలు తీసుకొచ్చేవాడిని కాకపోతే ఇప్పుడు 10 లక్షలు అయింది ఎవరు తీరుస్తాడని అడిగాట. అలాగా తాను జీవేచ్ఛ కలగాలి అంటే తన మనసు ప్రసన్నంగా ఉండగలగాలి. అలా ఉండాలి అంటే ధనము యొక్క అవసరము, ధర్మం యొక్క అవసరము చాలా ప్రధానము. వాటిని కాపాడడానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఒక్కొక్క విభాగము ఒక్కొక్కరికి బాధ్యతగా చెప్పడం జరిగింది. ఆ బాధ్యతను అనుసరించి ప్రవర్తించడము అనేది ఇక్కడ చెప్పే విషయాలు అన్నమాట. ఏమండి, పూజ విషయం అడిగితే ఇవన్నీ ఎందుకు అంటే అసలు నీ ధర్మం ఏమిటో తెలియకుండా పూజకు కూర్చుంటాను అంటే ఆ పూజకు అనుసరించవలసిన ధర్మాన్ని నువ్వు అనుసరించలేనప్పుడు ఆ పూజకు నువ్వు కూర్చోవడం దేనికి? కాబట్టి ఆ నియమాలు ప్రత్యేకించి చెప్పేవి ఎలా ఉంటాయి అంటే ఆహార నియమం, నిద్రా నియమం. ఇప్పుడు మీకు 40 రోజులు దీక్ష తీసుకుంటారు, అయ్యప్ప దీక్ష. ఏం చేస్తారు? బయటికి వెళ్ళి వస్తే స్నానం చేయాలి, బయటికి వెళ్ళి వచ్చిన బట్టలతో తినకూడదు, బయటికి వెళ్ళి వచ్చిన బట్టలతో పూజ చేసుకోకూడదు. ఈ నియమాలన్నీ నిత్యము పాటించవలసిన వాస్తవానికి. కానీ ఏం చేస్తున్నారు, ఆ దీక్ష ఉన్నప్పుడు మాత్రమే చేస్తాము అని కూర్చుంటున్నారు. అయిపోయిన తర్వాత అయిపోయింది, అక్కడితో అయిపోయింది, 40 రోజులు పూర్తి అయిపోయింది కదా, ఇప్పుడు నేనేం తింటే ఏమి తాగితే ఏమిటి అన్నట్టుగా ఉంటే ఆ 40 రోజులు నువ్వు ఏదైతే శరీరాన్ని దేవాలయంగా చూసుకుని దాన్ని సంరక్షించుకుంటూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండవలసిన వాడివై ఉన్నావో అది అప్పుడు ఆచరించేసి ఆ తర్వాత ఈ దేహం ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి మళ్ళీ నాశనం చేసేయడమా? నీ దేహాన్ని నువ్వు సంరక్షించినప్పుడు దేనికోసం ఆ పూజ? కాబట్టి అక్కడ చెప్పే నియమాలన్నీ ఎలా ఉంటాయి అంటే
నీ దేహాన్ని నువ్వు ఏ రకంగా అయితే సంరక్షించాలో, దానికి నీకు ఏ రకమైన మానసిక స్థితి కావాలో, ఆ మానసిక స్థితికి తగినట్టుగా పొద్దున్నే లేవడం, రాత్రి పిందరాడే పడుకోవడం, పొద్దున్నే చన్నీటి స్నానం చేయడము. ఈ చన్నీటి స్నానం చేయడం అనేది ఏం చేస్తుంది అంటే, శరీరంలో ఏవైతే కోరికలు ఉంటాయో సహజంగా వాటిని నియంత్రింపజేస్తుంది. చేసే ఆహార నియమం ఏం చేస్తుంది అంటే, శరీరంలో శక్తి లేకపోతే కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది? కాబట్టి పరిమితమైన శక్తిని ఇచ్చేలాగా చేస్తుంది. తీసుకునే ఆహారం సాత్విక ఆహారం అయితే ఏమవుతుంది అంటే, సాత్వికమైన లక్షణాలు కలిగి ఉంటాడు మనిషి. కలిగి ఉన్నందువలన కోపతాపాలు తొందరగా రావు. ఆ కోపతాపాలు వస్తే నోట్లోంచి ఏ అపశబ్దం వస్తుందో తెలియదు. కాబట్టి ఇలా అక్కడ చెప్పే నియమాలన్నీ కూడా దీనికి దగ్గరగా ఉండేలాగా మన మనసుని నియంత్రించేలాగా మనల్ని చేసుకునేలాగా చేస్తుంది. కాబట్టి అటువంటి నియమాలే బ్రహ్మచర్య నియమాలు అని చెప్పి విశేషంగా చెప్పేది. ఏమిటంటే, బ్రహ్మచారికి ఏవైతే నియమాలు చెప్పారో ఆ నియమాలు ఆ సమయంలో, వ్రత సమయంలో పూర్తిగా ఆచరించాలి. బ్రహ్మచారి ఒకడే ఉంటాడు, పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఒంటివాడు. ఇక్కడ ఆ బ్రహ్మచర్యం పాటించాలి. అయిపోయింది. అంత సింపుల్గా ఉంటాయన్నమాట. బ్రహ్మచారి కనీసం తల కూడా దువ్వుకోవద్దని చెప్పారు, గడ్డం గీసుకోవద్దని చెప్పారు. ఏమిటవన్నీను అంటే, ఇతరులని ఆకర్షించే ఏవైతే విషయాలు ఉంటాయో వాటికి దూరంగా ఉండడం. అందరినీ మాతృభావంతోనే చూడాలి. దేనికోసం అంటే, తన కన్ను వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు కాబట్టి, అలా వెళ్ళిన మనసును నియంత్రించాలంటే అది శాస్త్రాధీనంలో ఉన్నప్పుడు మాత్రమే నియంత్రించబడుతుంది. కాబట్టి మనసును ఆ రకంగా నియంత్రించడం, ఇవి నియమాలు. ధన్యవాదాలు గురువు గారు, చాలా స్పష్టంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు.